హలో అండి. నీట్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇది చాలా హాట్ టాపిక్ ఇండియాలో. నీట్ ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే నీట్ యూజీ 2026 ఎగ్జామ్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ లీక్ అయింది. స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ టెన్షన్‌లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఈ పేపర్ లీక్ జరిగిందనే సమాచారం రావడంతో సిట్యుయేషన్ చాలా సీరియస్ అయింది. ఈ కారణంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ఎగ్జామ్స్‌ను పూర్తిగా క్యాన్సిల్ చేశారు. తర్వాత కొత్త ఎగ్జామ్ డేట్స్‌ని త్వరలో చెప్తామని చెప్పారు. ఎన్టీఏ చెప్పిన మాట ఏంటంటే స్టూడెంట్స్ ఫ్యూచర్, హార్డ్ వర్క్ అలాగే ఈ ఎగ్జామ్స్ సిస్టమ్స్ మీద ఉన్న ట్రస్ట్ కాపాడడం కోసం ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలిపారు. అంటే నిజంగా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఇంజస్టిస్ జరగకూడదనే ఉద్దేశంతో ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినట్టు ఎన్టీఏ తెలిపింది. ఇక్కడ స్టూడెంట్స్‌కి ఒక రిలీఫ్ ఏంటంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటది. మళ్ళీ ఎగ్జామ్స్ ఫీజు కూడా పే చేయాల్సిన పని లేదు. కొత్త డేట్స్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేస్తారంట. ఇప్పుడు అసలు లీక్ ఎలా జరిగిందంటే రాజస్థాన్ పోలీసులు ఇన్వెస్టిగేషన్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎగ్జామ్స్‌కి దాదాపు 42 గంటల ముందు ఒక ప్రాక్టీస్ పేపర్ వాట్సాప్‌లో సర్క్యులేట్ అయిందంట. ఈ పేపర్‌లో ఉన్న చాలా క్వెషన్స్ యాక్చువల్ నీట్ పేపర్‌కి మ్యాచ్ అయ్యాయని అధికారులు చెప్తున్నారు. కొన్ని ఆన్సర్స్ కూడా సేమ్ ఆర్డర్ ఉన్నాయంట. దీంతో ఎగ్జామ్‌ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఈ మెటీరియల్ మొత్తం కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న ఒక స్టూడెంట్ దగ్గర నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు. ఆ స్టూడెంట్‌కి రాజస్థాన్‌లో తన ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ఫార్వర్డ్ చేశాడని ఆ స్టూడెంట్ కేరళ స్టూడెంట్ చెప్పాడు. ఆ కేరళ స్టూడెంట్ నుంచి కోచింగ్ సెంటర్స్‌కి, పీజీ హాస్టల్స్‌కి, కెరీర్ కౌన్సిలర్స్ ద్వారా చాలా మందికే చేరింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ మెటీరియల్ రూ. 20 నుంచి 2,00,000 వరకు అమ్మారంట. కొంతమంది స్టూడెంట్స్ దగ్గర ముందుగానే అడ్వాన్స్ తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన హ్యాండ్ రిటన్ క్వెషన్స్ 300కి పైగా ఉన్నాయంట. ఇవి యాక్చువల్లీ ఎగ్జామ్‌కి చాలా దగ్గరగా ఉన్నాయని ఇష్యూ మరింత సీరియస్‌నెస్‌ని తెలుపుతుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అసలు పేపర్ లీక్ వెనక ఉన్నదెవరు? ఎంత పెద్ద నెట్వర్క్ ఉందనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది లక్షల మంది స్టూడెంట్స్ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేసి ఎగ్జామ్ రాశారు. అలాంటి ఎగ్జామ్‌లో పేపర్ లీక్ జరిగితే జెన్యూన్‌గా చదివిన స్టూడెంట్స్‌కి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అందుకే గవర్నమెంట్ కూడా ఈసారి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతుంది. ఇప్పుడు స్టూడెంట్ చేయాల్సింది పానిక్ అవ్వడం కాదు. కొత్త ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ అండి.